ఆ. మీరు సెటిల్మెంట్ చేసుకోలేదా? అయిపోయింది సార్, క్లియర్ అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది సార్. ఎంత ఇచ్చారు? 15,000 ఇచ్చింది సార్. 15,000 ఇచ్చారా? ఆ, పోన్లేండి మత్తయ్య గారు, జాగ్రత్త. ఇంకా వాళ్ళైతే చెప్పాను నేను, ఆ, మీరు అసలు ఇక బయటకు వెళ్ళమాకండి, బయటికి చెప్పమాకండి ఈ విషయాలు. పోన్లేండి. ఎన్ని రోజులు ఉంచారు చర్చిలో? నెల రోజులు ఉంది సార్. నెల రోజులు ఉందా? ఇంతకుముందు ఎవరికైనా ప్రార్థన చేశారా? తగ్గినాయా ఎవరికైనా మన చర్చిలో? మనసారి 2-3 కార్యాలు జరిగినాయి సార్. ఏం జరిగినాయి? అంటే ఒకరికి పాపకు వచ్చేసి కడుపులో ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఆపరేషన్ చేయాలని నేను. ఆ, అమ్మాయి కూడా మళ్ళీ ప్రార్థన చేస్తే బాగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు డాక్టర్ కూడా ఇప్పుడు ఏం రాలేమో, టాబ్లెట్ కూడా అవసరం. నాకేంటంటే ఏ పాస్టర్ అయినా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడంటే నాకు మనస్కరించదండి. పాస్టర్ని ఫేమస్ చేసేదాకా, ఆ పాస్టర్ మంచిగా దేవుడి సేవలో బాగా నడవబడేదాకా నా మనసు ఊరుకోదండి. ఆ, సరే అయ్యా, ఇప్పుడు దాకా ఒక లెక్కండి. మీరు ఫేమస్ అవుతారు, 2 రాష్ట్రాలు మిమ్మల్ని ఫేమస్ చేస్తాను. ఈ మహిమకరంగా మీరు ఉంటారు ఖచ్చితంగా. మీరు మీరు ఎక్కడికో వెళ్తారండి, ఇబ్బంది లేదు ఇంకా. ఎందుకంటే మీ మీ చర్చ బాగా కష్టపడుతుంది. భారం కలిగిన సేవకుల్ని పైకి తీసుకురావడమే నా ధ్యేయం అండి. అవునవునవును. ఎవరన్నా సేవకులు బాధల్లో ఉన్నారంటే నా మనసు ఊరుకోదండి. అంతే కదండి సార్, దేవుని ప్రేమ అంతే కదండి సార్. నేను చేస్తా ఏసయ్యా, నా పాస్టర్లను రక్షించేసయ్యా, వాళ్ళని కాపాడేసయ్యా. వాళ్ళు బాగా కట్టబడాలా, వాళ్ళ కుటుంబం కట్టబడాలా. కనీసం ఒక్కొక్క పాస్టర్ కనీసం 5-6 కోట్లు సంపాదించాలా ఏసయ్యా. మీ మీకోసమే కదా. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి పేరు దివ్యశ్రీ. దివ్యశ్రీయా? ఓకే. ఎంత వయసు పాపది? అమ్మాయి వచ్చి 7-8 ఉంటుంది సార్. చదువుతుందా అమ్మాయి? చదువుతున్నాను సార్, 3-4 మరి. మనకు కూడా ఎన్ని తర్వాత తెలియదు. చదువుతుందానంటున్నాను. బీబీసీ మీ దగ్గరికి వచ్చిందా? వచ్చింది సార్. వచ్చి అప్పుడు బాగా వైరల్ అయిపోయింది. అదే వాళ్ళ నా పాప నాయన వల్ల మొత్తం మనకు వైరల్ అయిపోయింది బాగా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అవునా సార్, ఏమిటా? అత్తయ్య గారే కదా, నేను పాస్టర్ మాట్లాడుతున్నా. స్టిఫెన్ నా పేరు. ఎక్కడ సార్? స్టిఫెన్ అండి నా పేరు. మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. బాగుండారా? బాగుంది సార్. మత్తయ్య గారే కదా? అవును సార్. ఓకే. అయితే మా చర్చికి వేరే వాళ్ళు ఎవరు మొన్న ఒక 10 రోజుల క్రితం వచ్చారండి. ఎవరు సార్? ఒకళ్ళు వేరే వాళ్ళు 10 రోజుల క్రితం వచ్చారు మా చర్చికి ప్రార్థన చేయమని. వాళ్ళు మేము అత్తయ్య గారి చర్చికి వెళ్ళామండి, మాకు బాగలేదు, ఇబ్బంది అయిపోయింది, మా పాప చనిపోయింది అది అంటే, అమ్మ మీరు ఎక్కడ అనకండి, అది దేవుడు పిలుచుకున్నాడు, మీరు అది దేవునికి ఇష్టమైంది మీ బిడ్డ, ఎక్కడ అనకండి అంటే పాపం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇదేదో గబుక్కున బయటకు వస్తానని మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశా. అవును, మీ కాడికి వస్తారు సార్? నెల్లూరు వస్తున్నారు. భార్యాభర్తలా? భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నారు. ఎక్కడ సార్? నెల్లూరా? నెల్లూరు బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది నా చర్చ్. బస్ స్టాండ్ అంటే ఆర్టీసీ కాదు సార్, లేకుంటే? ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరేనాది. ఏం చర్చ్ సార్? పెంతెకోస్తు అండి. పెంతెకోస్తా? పెంతెకోస్తు చర్చ్ నాది. మాకేంటంటే మా ఇటువంటి వాటికి మన వాళ్ళు చాలా మంది సాయం చేయడానికి మేము ఒక సంఘం ఏర్పాటు చేసాం. మన జాన్ బాబు గారు మేమంతా కూడా ఒక సంఘం ఏర్పాటు చేసి, ఎవరైతే పాస్టర్ గారు ఎవరైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి చేయూతనివ్వాలి. కొంచెం బాగా అట్లా చాలా మంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి
మనకు అమెరికా నుంచి ఒక అతను మనకు బాగా హెల్ప్ చేసే ఒక ఆయన ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఆ, ఆయన. మేమంతా ఒక సంఘంగా ఏర్పడి ఇంకొంచెం బాగా ఆ, ముందు వాక్యాన్ని ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో ఉన్నాం. ఆ, అయితే మొన్న పాపం వాళ్ళు భార్యాభర్తలు వచ్చారు ఆ, ప్రార్థన చేయమని. ఇక మాటలో మాట వచ్చి మీ మాట వచ్చింది. ఆ, మా అత్తయ్య గారు అండి ఇట్లా ప్రార్థన చేసాము, ఆ, 40 రోజులు వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకున్నామండి, పాప ఆ, చనిపోయిందండి అని అన్నారు. అయితే అమ్మ అది ఎవరు చెప్పకండి, అది దేవుడు పిలుచుకున్నాడు, దాంట్లో ఇంకా తప్పేం లేదన్నాను. అట్లా మీరు సెటిల్మెంట్ చేసుకోలేదా? అయిపోయింది సార్, క్లియర్ అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది సార్. పోన్లే పోన్లే. ఎంత ఇచ్చారు? 15,000 ఇచ్చింది సార్. 15,000 ఇచ్చారా? పోన్లేండి మత్తయ్య గారు, జాగ్రత్త. ఇంకా వాళ్ళైతే చెప్పాను నేను, మీరు అసలు ఇక బయటకు వెళ్ళమాకండి, బయటకు చెప్పమాకండి ఈ విషయాలు అని చెప్పాను. లేదు, మేము కూడా మా పాస్టర్ గారు 10,000 అన్నట్టున్నారే నాకు. 10,000 ఏదో అన్నట్టున్నారు. లేదు 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 సార్, 10,000 చెప్పారా? కాదు కాదు, 15,000 సార్. 15,000 ఇచ్చావా? పోన్లే 15,000. కాకపోతే కొంచెం ఏమైనా వస్తే ఊరికే రెట్టించి మాట్లాడకుండా అమ్మ దేవుడు పిలుచుకోవడం అని చెప్పి సైలెంట్ అయిపో. అంతే అంతే సార్, అంతే సార్, మనం అంతే చెప్పేది. మన కాడ కూడా 3 సార్లు వచ్చారా, మళ్ళీ ప్రార్థన చేసుకున్నారు. సరే అమ్మా, మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మీకేం అభ్యంతరం లేదు, రాండి, మీ ఇష్టము అని చెప్పేసి చెప్పినా సార్. మన కాడ కూడా 3 సార్లు వచ్చారు. ఏది ఆ సమస్య జరిగిన తర్వాత 3 సార్లు వచ్చారు, వచ్చి ప్రార్థన చేసుకొని పోయిండ్రు. సరే ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అడిగారు, సర్లే అని చెప్పేసి మనం ఇచ్చేసాము. ఎన్ని రోజులు ఉంచారు చర్చిలో? 4 రోజులు ఉంది సార్. 4 రోజులు ఉందా? అంటే వాళ్ళు ఊరు అంటే కొంచెం సుమారు అయిన తర్వాత వెళ్ళిపోయింది వాళ్ళ ఊరికి. సరే అంటే మనం ఏంటంటే ఊరికి పొమ్మని చెప్పేసి ప్రార్థన చేసి ఇంకా బాగుంది పర్వాలేదని ప్రార్థన చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక పొరపాటు చేశారు. వాళ్ళు ఊరికి పోకుండా వేరే వాళ్ళ సడుగుడు ఊరికి పోయారు. సడుగుడు ఊరికి పోయేసి వాళ్ళు అక్కడ 2 రోజులు ఉండేసి ఆవిడ వెళ్ళిపోతామని చెప్పి వారం రోజులు ఉన్నారు వాళ్ళు ఊరు, వేరే ఊర్లో, వాళ్ళ సడుగుడు వాళ్ళ ఊళ్ళో. అన్నమాట అక్కడ ప్రార్థన అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ బాగా తప్పిందంట. ఇది ఆ సంగతి మనకు తెలియదు. సరే బాగా తప్పిన తర్వాత వాళ్ళు నేరుగా హాస్పిటల్కి పోకుండా మన కాడికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు బాగునింది. ఆదివారం రోజు కూడా బాగునింది, బాగా ప్రార్థన చేసుకునేవారు. ఆవిడ ఊరికి బొమ్మ చెప్పాను. తర్వాత ఏంటంటే అమ్మ వచ్చేసాయా, నేను 2 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటాను, ఇంకా కొంచెం బాగుంది కాబట్టి ఇంకా 2 రోజులు ఉండేసి ఆడు పోతానని చెప్పింది. పాప నాయన ఒప్పుకోవాలా, పోవాలి ఊరికి పోవాలి అదంటే. అప్పుడు నేను ఉండేసాయా, మీరు ఉంటే 2 ఉండి లేకపోతే 2 పోండి, ఒకరుండి ఒకరు పోతే బాగుండు అని చెప్పేతలకి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో ఎలా ఉందో ఏమో మరి. అతనికి ఏమంటే సరేలయ్యా, నేను మళ్ళీ 4 రోజులకు వస్తాలే, నేను బండి ఆటో తీసుకొస్తున్నాను, వాడికి డ్యూ కట్టుకోవాలా, నేను మళ్ళీ ఊరికి పోయేసి 4 రోజుల తర్వాత వస్తాలయ్యా, ఉంటుందిలే అని చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే కనీసం అతను కూడా ఉండేలా. మన కాడ మన బార్డర్లో మన చర్చిలో ఉన్నంత వరకు వాళ్ళకి ఏమేసి దాకా దెబ్బ తగలేదు సార్. వాళ్ళు మన కానించి బయటికి పోయిన తర్వాత వాళ్ళలో మనస్పర్ధాలు వచ్చేసినాయి. వచ్చేసి వాళ్ళిద్దరిలో కూడా సమాధానం లేకుండా పోయింది. ఆయన కూడా అది బాప్టిజం ఇవ్వాలన్నారంట కదా, వాళ్ళ ఆయనకు కూడా బాప్టిజం ఇవ్వాలని చెప్పారు కదా మీరు. ఆ బాప్టిజం తీసుకునే వాళ్ళు నేనేం చెప్పానంటే అంతకుముందు ఒక 4 సిద్ధపడినారు. అప్పుడు నేను చెప్పాను, అయ్యా ఎవరైనా బాప్టిజం తీసుకోవాలని మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు రండి, ఇది బలవంతం కాదు, ఒకరు ప్రోత్సాహించేది కాదు, మీకు ఇష్టంగా ఉంటే తీసుకోండి, లేదనుకుంటే మానేసుకోండి అని చెప్పేదానికి వాళ్ళ పాప అమ్మ ముందుకు వచ్చింది.
ఆ అబ్బాయి వచ్చేసి కొంచెం కొంచెం శనికాడు. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు లేసి, అయ్యా మరి భార్య తీసుకొని భర్త తీసుకోకుంటే బాగుంది, తీసుకుంటే ఇద్దరు తీసుకోవాలి, లేకుంటే ఇద్దరు మానేసుకోవాలా, అవును, ఒకరు తీసుకొని ఒకరు ఇద్దరు తీసుకునేనే కదా మన యేసయ్య స్వస్థత పరిచేది. ఒకరు తీసుకుని ఒకరు తీసుకోకపోతే ఎట్లా అయినా అది మరి అది కష్టం కదా. ఉమ్, అట్లా ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే కూడా అట్లా బాగుండు. ఉమ్, మానేసుకుంటే ఇద్దరు మానేసుకోండి, ఇంకొకసారి ఇంకొక సమయం వస్తుంది. ఉమ్, లేదనుకుంటే ఇద్దరు తీసుకోకుండా అందరికి వాళ్ళ బంధువులు అది వరే అమ్మాయి తీసుకుంటుంటే నువ్వు కూడా తీసుకోరా, పాప ఇప్పుడు బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు, ఉమ్, నువ్వు కూడా తీసేసుకో, మళ్ళీ ఆయన తీసుకోకుండా నువ్వు తీసుకోకుంటే అంటట. ఉమ్, అట్లా కొంచెం మనం అల్పంగా ఉంటుంది, అది మంచి పద్ధతి కాదు, నువ్వు తీసేసుకోరని వాళ్ళు చెప్పేదానికి అతను కూడా కొంచెం మెత్తబడి ఇద్దరు సిద్ధపడారు. ఉమ్. వారు తీసేసుకునేవారు. ఆ రాత్రి ఉండిండ్రు, మళ్ళీ తెల్లారి ఉదయాన్నే ప్రార్థన చేసి పంపించేసారు. అప్పుడు సంతోషంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అది వాళ్ళేమంటారంటే మా పాస్టర్ గారు బయటకు బాగాలేదండి, 40 రోజులు ఉంచుకున్నాడు. లేదు పాపం లేదు లేదు సార్, సీరియస్ లేదు సార్, అయిందంట. ఎందుకంటే నేను కూడా ఆ, ప్రార్థన చేశానమ్మా, ఇబ్బంది ఏం లేదు, మన యేసయ్య తగ్గిస్తాడు, ఆ, అద్భుత కార్యాలు చేస్తాడమ్మా, ఇబ్బంది ఏం లేదు, ఆ, ఆశ్చర్యకరుడైనా చనిపోయిన వాడిని లేపినోడైనా, ఆ, 90 ఏళ్ళలో కూడా పిల్లలు పుట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి బైబిల్లో, ఆ, ఆశ్చర్యకరుడైనా అని చెప్పాను. ఆ, నిజమేనండి, కానీ మా పాస్టర్ గారు మా అత్తయ్య గారు ఆయన వల్ల మాకు నష్టం జరిగిందండి. సరే ఇక మాకు ఇంక 10,000 ఇచ్చారు, మేము తప్పుకున్నామండి, ఇక మేము ఇక సరే చాలే అని అంటే సరేలే. సార్ ఆ మాట ఎవరు సార్, ఆ అమ్మాయి అనిందా, అబ్బాయి ఆయన అనిందా? వాళ్ళ ఆవిడే చెప్పింది. ఆహాహాహా, పాప అమ్మాయి అనింది, ఉమ్, ఉమ్, ఉమ్. నాయన చెప్పలా. ఆయన చెప్పల. ఆ, 10,000 ఇచ్చారండి. సరేలే అని మేము కూడా ఇంకా ఊరుకున్నాము, ఆ. చెప్పేది ఉందిరా అన్నారు. మీరేమో 15,000 అంటున్నారు కదా. అవునవును సార్, మనము మన అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఉమ్. నీ ముఖం నాకు తెలియదు, నా ముఖం నువ్వు తెలియదు, ఏ రోజు చూడాల. అవునండి. అవునవును, ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశాను, ఒక సాటి పాస్టర్ ఇబ్బంది పడకూడదు, మళ్ళీ కేసులు పోతాయి. ఇప్పుడు నేను చెప్పిందే నమ్మతో కానీ నేను అబద్ధం చెప్తున్నాను లేకపోతే నిజం చెప్తున్నాను. ఒకవేళ అబద్ధం చెప్పినా దేవుడు చూస్తున్నాడు. ఉమ్. ఒకవేళ నీకన్నా నేను అబద్ధం చెప్పొచ్చు, అవునవును. కానీ నువ్వేమనుకుంటావు, పాస్టర్ గారు చెప్తున్న నిజమేను అని నువ్వు నమ్ముతావు. అవును. కానీ దేవుడు చూస్తున్నా, ఆయన వరి నువ్వు అబద్ధం చెప్తున్నారా నువ్వు అని చెప్పేసి దేవుడు చూస్తుంది కదా. అవునవును. కానీ మనం చెప్పాల్సిన అవసరం ఏముంది ఉమ్. తెలుసా, మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే ఉంది. ఉమ్. సరే. కాబట్టి వాళ్ళు మరి ఎలా చెప్పారు ఏమో సార్, మనకి తెలియదు. సరే, మీరంతా ఇది 10 ఇచ్చారా 15 ఇచ్చారా? మన 15 సార్. 15,000 ఇచ్చారా? ఓకే. ఉమ్. 15,000 ఇస్తే ఇంకా అయిపోయింది రండి, ఇంకెందుకు దాని గురించి మాట్లాడటం కూడా. నేను చెప్తాలే వచ్చినప్పుడు, మా చర్చికి వచ్చినప్పుడు చెప్తాను. ఆ, అమ్మా అయిపోయిందో అయిపోయింది, దేవుడు తీసుకున్నాడు, దానికి ఇబ్బంది లేదు, దేవుడి దగ్గరే ఉందామా, ఉమ్, చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఆ, ఆ. కాకపోతే ఏంటంటే ఇక మీరు నెల రోజులు ఉంచుకోవటం అని ఆమె చెప్తుందా, 40 రోజులు ఉంచుకున్నారని చెప్పి మీరు నెల అంటున్నారు కదా. లేదు అంటే వాళ్ళు ఊరికి వెళ్ళి వారం అది కూడా మన లెక్కలు వేసేసారు వాళ్ళు. అదే అదే. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికైనా ప్రార్థన చేశారా, తగ్గినాయా ఎవరికైనా మన చర్చిలో? మన కాడ 2-3 కార్యాలు జరిగినాయి సార్. ఏం జరిగినాయి? అంటే ఒకరికి పాపకు వచ్చేసి కడుపులో ఇన్స్పెక్షన్ అని చెప్పేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఆ, ఆ అమ్మాయికి కూడా మళ్ళీ ప్రార్థన చేస్తే బాగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు డాక్టర్లు కూడా ఇప్పుడు ఏం పర్వాలేమో, టాబ్లెట్ కూడా అవసరం లేదు, బాగుంది ప్రైజ్ లార్డ్. అని చెప్పొచ్చారు. మళ్ళీ మా మిస్సెస్కి కూడా కడుపులో నొప్పి అయ్యి 6 అంగుళాల గడ్డ ఉందని చెప్పేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆ, దానికి కూడా మన ప్రార్థన వల్ల ఆమె కూడా ఆపరేషన్ లేకుండా దేవుడు విడుదలిచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఇంకొక అమ్మాయి వచ్చేసి కొంచెం చీకటి శక్తులు బంధించబడి ఆమె కూడా మరణకారమైన వ్యాధుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆమెకు విడుదల ఇచ్చేసి ఆ చీకటి నుంచి విడిపించి ఆమెను కూడా స్వస్థపరిచాడు. ప్రైజ్ లార్డ్ అయ్యా. కాబట్టి వాళ్ళు ఎవరు మనకు తెలుసు, ఆ కార్యాలు చేయబట్టి వాళ్ళు మన బంధువుల ద్వారా మనకు నడిపించబడ్డారు. అంటే వాళ్ళు మాకైతే తెలియదు, మన బంధువుల ద్వారా ఇట్లా అడిగి రండి, ఏదో దేవుడు ఒకరి నుంచి ఏమైనా స్వస్థపరచలేమని చెప్పిన దాంతో వాళ్ళు వచ్చేసారు.
ఉమ్. కానీ ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే డాక్టర్ అన్నీ తిరిగేసి లాస్ట్ ఫైనల్ స్టేజ్లో వచ్చేస్తాం మన కాడికి. అదే అదే ఇప్పుడు నాకేం సార్, ఇప్పుడు 3-4 కేసులు ఉన్నాయి సార్. ఆ, ఆ, మాది ఇప్పుడు వచ్చి కూడా వాళ్ళు 3 నెలలు 4 నెలలు అయిపోయింది. ఆ, క్యాన్సర్ వాళ్ళు 3 ఉన్నారు, ఆ, ఎయిడ్స్ వాళ్ళు 2 ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళేమో ఇద్దరు ఇద్దరు వచ్చారు, ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారు మన దగ్గర. ఆ. ఈ కేసులు కూడా మీకు పంపిస్తాను, లేదంటే మీరు మా చర్చికి వచ్చినా బాధ లేదు, నీ కారు ఆ. లేదు మీ దగ్గరికి పంపించమంటే మీ నెంబర్ ఇవ్వచ్చా వాళ్ళకి? సార్ పర్వాలేదు సార్, ఊరికి ఏంటి మాట ఇచ్చిన దాని వల్ల ఏమీ నష్టం లేదు. ఆ, ఆ. నెంబర్ ఎందుకంటే ఇస్తాను. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు విశ్వాసంగా ఉండడం లేదు సార్. కొందరు ఏంటంటే ఉమ్, దేవుడి కార్యాలు చేసేదాన్ని అంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి సార్ మనం ఏం ప్రార్థన చేస్తాము, ఉమ్. కానీ ఆ విశ్వాసం కూడా వాళ్ళకు కూడా కలిగి ఉండాలి, లేకుంటే కలుగుండాలి, అవిశ్వాసం. ఆ? కలుగుండాలండి. ఇప్పుడు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ ఉంది ఇద్దరికైతే. ఆ, ఆ, నాకేంటంటే నాకు అంత టైం లేదు. ఆ. నాకు వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి, నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. చర్చిలో ఆహాహాహాహా. చాలా తక్కువ, ఉదయం ఒక 1 అవర్ ఉంటాను అంతే. ఆ. నేను ఫ్లాట్లు అమ్మటం కానీ ఇవన్నీ చేస్తుంటాను నేను. ఫ్లాట్ బిజినెస్. ఆ, ఈ తర్వాత మనకేంటంటే ఇక నేను 4వ తారీఖు దశం భాగాలు పెడతాను. 4వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం 8:30 9 దాకా ఉంటా. ఆ ఆ ఒక్క రోజే ఉంటాను నేను చర్చిలో. అప్పుడు ఏ ఒక్కరు సార్? 4వ తారీఖు, ప్రతి నెల 4వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం 8:30 దాకా ఉంటానండి. ప్రతి నెల? ఆ, ఒక రోజే ఉంటాను నేను. మళ్ళీ కానుకల రోజు ఒక రోజు ఉంటాను. దశం అవునవును. భాగం రోజు నాకేంటంటే మొత్తం 7 లక్షల చిల్లర దాకా వస్తాయి. కానుకలేమో ఒక 3-3.5 దాకా వస్తాయండి. మిగతాది ఇక మా అసిస్టెంట్ పాస్టర్లు 2 ఉన్నారు, ఇంకా వాళ్ళు చూసుకుంటారు. ఇంకేమైనా పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే ప్రత్యేకంగా కొంచెం గట్టివాళ్ళు అయితే ఉంటా, ఇక మామూలు వాళ్ళు అయితే నేను మా అసిస్టెంట్ పాస్టర్లే చూసుకుంటారు. అవును, వేరే పాస్టర్కి అప్పగిచ్చేస్తాం. చేస్తాను. కొంచెం అమౌంట్ వచ్చేది గట్టివాళ్ళు అనుకోండి, సరేలే పర్వాలేదు, వీళ్ళు కొంచెం సౌండ్ పార్టీ అంటే అప్పుడు ఉంటానండి. మీరు వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఉంటాను అన్నమాట. ఆ, ఇట్లా జరుగుతుంది. నాకేంటంటే వాళ్ళు నమ్మకంగా ఉన్నారు, కాకపోతే నాకు టైం కుదరట్లేదండి అయ్యగారు. అవునవునవునవును. కానీ మీరు కూడా మీ దగ్గర చాలా ఆశ్చర్యకార్యాలు జరిగినాయి కాబట్టి, ఓ, సరే మీరు రావడం అంటే మీకు టైం కొంచెం ఇబ్బంది అవుతుంది. నా నెంబర్ ఇస్తాను. తెనాలి నుంచి స్టిఫెన్ పాస్టర్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. స్టీఫెన్ పాస్టర్ అండి సార్. స్టిఫెన్ నా పేరు. సార్ ఇప్పుడు ఆర్టీస్ కాడికి వస్తే అక్కడ దగ్గరేనా? ఆర్టీసీ బస్ స్టాండ్ అండి. ఆర్టీసీ బస్ స్టాండ్కి మీకు రైట్ సైడ్కి రావాలి. రైట్ సైడ్. ఇప్పుడు నేను వేరే దగ్గర ఉన్నా, నేను రేపెల్లుండి వెళ్ళినాక నా చర్చి కాడికి వెళ్ళినాక లొకేషన్ పెడతా. మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందా, తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదండి, ఆర్టీసీ బస్ స్టాండ్కి రైట్ సైడ్ రావాలి. రైట్ సైడ్ వేస్తే మీకు ఈ గడియార స్తంభం ఉంటుంది. ఆ గడియార స్తంభం నుంచి కొంచెం ముందుకు వస్తే బాటా షోరూమ్ ఉంటుంది. బాటా షోరూమ్ నుంచి కొంచెం కొంచెం అటు వస్తే అక్కడ ఒక చిన్న చర్చ్ ఉంటుందండి. చర్చి దాటిన తర్వాత ఏదో విగ్రహం ఉంటుంది, అది దేవుడు ఏదో విగ్రహం, అది ఏదో వెంకటేశ్వర విగ్రహం ఏదో అంటారు, ఆ విగ్రహం ఉంటుంది. ఆ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఆడ లెఫ్ట్ లో నా చర్చ్ అండి. సరే సరే. మీరు వచ్చినా పర్లేదు, మీరు మంత్లీ ఒక 5-6 టైమ్స్ పెట్టుకుంటే మీకు ఒక శాలరీ లాగా నేను చేయగలను. లేదు అంటే మీరు మీ దగ్గర పంపించేస్తాను నేను. అదేలే సార్, అంటే ఇప్పుడన్నా నెల్లూరుకి వచ్చినప్పుడు అట్లా కలిసేదానికి అందుకోసం సార్ అనుకునేది. అటైతే వీళ్ళని మీ దగ్గర పంపించేస్తానులేండి, నాకు అంత టైం అయితే ఉండదు. అందుకోసం ఏంటంటే ఇప్పుడన్నా నెల్లూరుకి వచ్చేటప్పుడు మీరు అక్కడ కలిసి మాట్లాడి వద్దామని, దానికోసం.
ఖచ్చితంగా కలుద్దాం అయ్య గారు మనం. ఆ, అదే సార్ మనకేందంటే ఉమ్, మనకు ప్రస్తుతానికి ఏంటంటే చర్చి బేస్మెంట్ వేస్తుంది సార్, చర్చి ఇంకా కట్టిలా. ఆ, మనం ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే పట్టగట్టుకొని రేకులు వేసుకొని తాత్కాలికంగా చేస్తుండ. ఉమ్, అంటే దేవుని మందిరంగా కట్టబడలేదు సార్, బేస్మెంట్ వేస్తుండ. ఓ, కానించి ఇంకా నుంచి దేవుడి సమయం కోసం ఎదురు చూస్తుండా. ఎందుకంటే నేను సొంతంగా పరిచయం అంటే సవాసంలో ఉండా, కానీ నేను సొంత పరిచయిస్తా. ఉమ్, ఏ సహాయం అనేది మనకు లేదు, దేవుడి మీద ఆధారపడి సొంత పరిచయం చేస్తుంటా. ఉమ్, అందుకని దేవుడు ఎప్పుడు దేవుడు మరి ఆయన మహిమ కోసమే వాడబడాలా మందిరము, మరి దేవుడు ఎవరి ద్వారా సహాయం చేస్తాడని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. దేవుడి చిత్తం సార్, దేవుడి చిత్తం లేకుండా ఏం చేయాలి కానీ ప్రస్తుతానికి మీకేం ఏంటంటే బాధ లేదండి. ఆ, ఆ, దేవుని చిత్తానుసారమైన మీకు నేను ఫోన్ చేశాను. ఈ ఆ, రోజు నుంచి మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఆ, ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మీ జీవితాన్ని నేను యేసయ్య నా మీద భారం మోపారు అనుకోండి. ఆ, ఇంకా మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆ, ఆయనతో మాట్లాడతాను. ఆయనతో మాట్లాడి మీకు కాన్ఫరెన్స్ కలుపుతాను. సరే ఆయన సార్. కూడా చాలా చర్చిలకి నేను డొనేట్ చేస్తున్నాడు ఆయన. నాకు కూడా 18 లక్షలు ఒకసారి ఇచ్చాడు. ఆయన ఆయన ఇవ్వడంతో నేను చర్చి కట్టాను. సరే, ఓకే సార్, ఆ, ఓకే. ఆయనతో నీతో మాట్లాడిస్తాను. మీరు సరే, ఓకే. ఆయన డొనేట్ చేస్తారు. మీరు చేసుకోండి, ఇబ్బంది లేదు. దేవునికి సరే. మహిమకరంగా ఉందాం మనం. అవునవును, అదే సార్. నాకేంటంటే ఏ పాస్టర్ అయినా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడంటే నాకు మనస్కరించదండి. ఆ, పాస్టర్‌ని ఫేమస్ చేసేదాకా, ఆ పాస్టర్ మంచిగా దేవుడి సేవలో బాగా నడవబడేదాకా నా మనసు ఊరుకోదండి. ఆ, ఆహ్, నేను అదే పాస్టర్ల సార్. ఆత్మల ఎందుకంటే భారం నాకు కోసమే. నా కొదువు ఏంటంటే అదొక్కటే సార్. హ్మ్. 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 ఇంకేం లేదు, ఈరోజు సంపూర్ణంగా చావేస్తాం, ఇంకేం బయట పని కూడా లేదు, హ్మ్. సంపూర్ణంగా చావే. యాహ్! ప్రైజ్ లార్డ్. ఆ, అయ్యప్ప ఇంకా దశమ భాగాలు రావట్లేదా? దశంబాలంటే సార్ మన కాడికి పెద్దగా వీళ్ళు అనుభవం లేదు సార్, అంటే దాంట్లో ఉండే సారాంశం ఏందా అనేది ఇంకా తెలుసుకోలేదు. ఇంకా తెలుసుకోవాలా? ఇంకా తెలుసుకోవాలి. మన కాడ ఏంటంటే ఇంచుమించు 25 మంది దాకా వస్తారు, హ్మ్. 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 కానీ దీంట్లో ఉండే మాధుర్యం అనేది తెలుసుకోవడంలా. తెలుసుకోవటంలా అది. వాళ్ళల్లో ఏంటంటే నలుగురు మాత్రం కంపల్సరీగా తీస్తారు సార్. హ్మ్. కుర్రవాళ్ళు వచ్చేసి ఏముందలన్నట్టుగా ఉంటారు. హ్మ్. అది తీస్తే మనకి ఎంత మేలైన సంగతి అర్థం కావడంలా. అర్థం కావడం. ఇంకా ఆ, 5 లక్షలు కూడా రావా నెలకి? లేదు సార్, అసలు లేదు సార్. కానుకలు గట్టిగా 300 వస్తుంది సార్ కానుకల వరకే. ఆ! ఇవి వచ్చేసి మనకేంటంటే నెలకు ఒకసారి బల్లా కార్యక్రమం మనకు బల్ల జరగద్ది. హ్మ్. ఆ రోజు వచ్చేసి అంటే ఒక 2,500 3,000 ఆ! అంతవరకు సార్. హ్మ్. అంటే అది నలుగురు మాత్రమే ఇస్తారు. హ్మ్. ఆ రోజు వాళ్ళ కష్టాలను బట్టి 10వ వంతు ఆ రోజు వరకు మనకు ఫస్ట్ వారంలో బల కార్యక్రమం కాబట్టి ఆ రోజు ఇస్తారు. హ్మ్. ఈ కుర్రవాళ్ళు వచ్చేసి తాత్కారంగా ఉంటారు వాళ్ళు. హ్మ్. కానుకల అయితే వరకు వచ్చేసి 300 కంపల్సరీగా 300 వస్తుంది, 300 తగ్గదు. అయ్యగారు ఆ, మనకేంటంటే ఈయన ఈ క్యాన్సరోళ్ళు నలుగురున్నారన్నాను కదా! ఆ, క్యాన్సరోళ్ళ వరకే నాకు వాళ్ళు ఆహ్, వాళ్ళ వరకే నాకు 90,000 వస్తాయి. ఆహాహాహా, ఓకే. క్యాన్సరోళ్ళు. ఆ, ఎయిడ్సోళ్ళు 40,000 ఇస్తారు. ఆహాహాహా, నెల నెల. ఇప్పుడు ఆళ్ళు నా దగ్గర రాబట్టి ఇప్పుడు సంవత్సరం అయింది. ఆ, పిల్లలు లేనోళ్ళు ఇద్దరొచ్చేవాళ్ళు. ఇద్దరితో ఒక 50,000 వచ్చాయి. ఒకాయన తగ్గిపోయాడు. ఆ, ఇంకొకతను వస్తున్నాడు. ఆయన నెలకు 30,000 ఇస్తున్నాడు నాకు. ఆహాహాహా, అవి మీరు తీసుకోండి. ఆ. మీరు ప్రార్థనలో పెట్టండి. సరే, ఓకే, ఓకే సార్, ఓకే సార్. నా నంబరు వాళ్ళిస్తారు. సరే, నాకు మీ వాట్సాప్లో నంబర్ ఇస్తాను. మా స్టెఫెన్ పాస్టర్ గారండి. ఆ! నెల్లూరు అంటే గుర్తుపట్టండి. సరే, ఓకే సార్, ఓకే సార్, ఓకే ఆ! సార్. సరే గుర్తుపట్టండి. సార్. మీరు జాగ్రత్తగా డీల్ చేసుకోండి.
సరే సార్, ఓకే సార్. వాళ్ళు టెన్షన్కి ఇస్తారు. వాళ్ళు మీ అకౌంట్ నెంబర్ అది ఇస్తే సరే, ఓకే సార్, ఓకే సార్. మీ మీ అకౌంట్ నెంబర్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు మీ నెంబర్ ఇదే కదా, 8790502470. ఇది కూడా అకౌంట్ నెంబర్ కూడా ఇదే సార్. అకౌంట్ నెంబర్ ఇది ఉందా ఫోన్పే? ఫోన్పే ఇదే నెంబరు. సరే అయ్యా, ఇప్పుడు దాకా ఒక లెక్క అండి. మీరు మీరు ఫేమస్ అవుతారు. 2 రాష్ట్రాల్లో మిమ్మల్ని ఫేమస్ చేస్తాను. ఈ మహిమకరంగా మీరు ఉంటారు ఖచ్చితంగా. మీది మీరు ఎక్కడికో వెళ్తారండి, ఇబ్బంది లేదు ఇంకా. ఎందుకంటే మీ మీ చర్చ బాగా కట్టబడుతుంది. మహిమకరంగా మనం ఉందాం. నాకేంటంటే నాకు తీరిక లేదండి. నేను సంపాదించేసాను. ఇక దాదాపుగా నాకు ఇప్పుడు నేను సేవలోకి రాబట్టి 70-80 కోట్ల సంపాదించాను. రియల్ ఎస్టేట్ లో ఒక 100 కోట్ల దాకా వచ్చినాయి. ఇంకా నాకు అవసరం లేదు. నాకు డబ్బు మీద లేదు నాకు ఇంకా. నాకేంటంటే మీలాంటి సేవకుల్ని, భారం కలిగిన సేవకుల్ని పైకి తీసుకురావటమే నా ధ్యేయం అండి. ఎవరన్నా సేవకులు బాధల్లో ఉన్నారంటే నా మనసు ఊరుకోదండి. అంతే కదండి సార్, దేవుని ప్రేమ అంతే కదండి సార్. నేను చేస్తా. యేసయ్యా, నా పాస్టర్లను రక్షించేసయ్యా, వాళ్ళని కాపాడేసయ్యా. వాళ్ళు బాగా కట్టబడాలా, వాళ్ళ కుటుంబం కట్టబడాలా. కనీసం ఒక్కొక్క పాస్టర్ కనీసం 5-6 కోట్లు సంపాదించాలా యేసయ్యా. మీకోసమే కదా యేసయ్యా. వాళ్ళు అంత బాధపడుతున్నారు, అంత భారంగా ఉన్నారు. ఆత్మల భారం వాళ్ళ మీదే ఉంది కదా యేసయ్యా. ఆత్మల భారం వాళ్ళ మీదే కదా యేసయ్యా మీరు వేసిందని చెప్పి నేను బాగా చేయగలను, ప్రార్థన చేస్తానండి డైలీ. ఇలాంటి వాళ్ళు బాగుండాలా, బాగా కట్టబడాలా. ఇంత దీనస్థితిలో ఉండకూడదండి మీరు. అవునవును సార్. ఎంతో మందిని మీరు ఆరోగ్యంలోకి నడిపించారు. అవును సార్, నా ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమ కోసమే సార్. ఈ రోజు నేను బతకాలంటే బయట ఏదైనా చేయగలుగుతాను పని, కానీ లోకం పని కూడా మానేసుకొని సొంతంగా దేవుని మహిమ కోరికే వాడబడాలని నా ఉద్దేశం సార్. ఆ అమ్మాయి పేరేంటి? అమ్మాయి చనిపోయిన అమ్మాయి పేరు దివ్యశ్రీ. దివ్యశ్రీయా? ఎంత వయసు పాపది? అమ్మాయి వచ్చి 7-8 ఉంటుంది సార్. చదువుతుందా అమ్మాయి? చదువుతున్నాను సార్, 3-4 మరి. మనకు కూడా ఎన్నో తరగతి తెలియదు, చదువుకుందానంటున్నది. అయితే నేనేం అడగలా, ఇట్లా జరిగిందండి, ఇట్లా మా అత్తయ్య గారు చర్చికి వెళ్ళామండి, పాప చనిపోయింది అంటే నేను సైలెంట్. అమ్మ ఇంకెవరితో చెప్పొద్దు, ఇలాంటి విషయాలు మీరు బయట పెట్టొద్దు, దేవుడు అని చెప్పి సైలెంట్ పంపించేసాను నేను. అవునవునవును, బాగుండదు కదా. అవును, మిగతా విషయాలన్నీ మాట్లాడుకోకుండా సరే ఒక్క మాట మాట్లాడడానికి సరేలమ్మా ఇంకెందుకు దేవుని చిత్తం అని చెప్పి పంపించేశారు. అంతే, అంతేనండి. ఇంక అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు మనం. అవునవును, అంతే కదా సార్. అలాంటి బయటకు వస్తే ఎలాగా? ఆ అమ్మాయి ఏమో మంచిది సార్. అమ్మాయి ఏమో విశ్వాసంగా ఉండింది, కానీ అతను కొంచెం భయంకరంగా తాగుతూ వచ్చాడు మన కాడ కూడా. భయంకరంగా తాగుబోతు. ప్రాబ్లం ఏంటంటే సార్ ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లంతో వచ్చింది ఆవిడ? ఆ అమ్మాయికి బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూబర్ క్యాన్సర్ అంటే అది. అందుకని బ్రెయిన్లో 4వ స్టేజ్, ఇంకా లాభం లేదని డాక్టర్లు చెప్పేశారంట. ఆ తర్వాత ఇంకా చెన్నైకి లేకుంటే హైదరాబాద్కి తిరుపతి కాడకి తీసుకోమండి, ఇంచుమించు ఒక 6-7 లక్షలు అవుద్ది. తీసుకోమండి అయినా ఇంకా లాభం లేదు. కాకపోతే కొద్ది రోజులు మాత్రం ఉండాల్సిందేను, అనే స్టేజ్లో ఉంది. ఇంకా అమ్మాయి టైము ఇంకా మీ అదృష్టం అని చెప్పి డాక్టర్ చెప్పారంట. మీ నెంబర్ ఇదేనా, ఇంకేమైనా నెంబర్ ఉందా? ఇదే సార్. నువ్వు కలుసుద్ది కదా. నేను ఒకసారి 3-4 సార్లు చేసాను మొన్న. ఇంకా మీరు ఎత్తలేదని నేను ఫోన్ చేయలేదు. ఇంకా మీరు ఏమో సార్, నేను కొంచెం గమనించలేదు. మీరు మిస్డ్ కాల్ ఆ రోజు నిన్న ప్రార్థనలో ఉన్నా, మీరు మిస్డ్ కాల్ పడింది, ఇంకెందుకులే అని చెప్పి నేను వదిలేసా. అదే నిన్న చూశాను, ఈ కొత్త నెంబర్ ఇచ్చినట్టుంది. పాత నెంబర్లు అంటే నాకు తెలుసా. ఈ పాత నెంబర్లు అంటే మా పాప అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటారు స్కూల్లో. అందుకని వాళ్ళు ఏమన్నా ఫ్రెండ్స్ ఏమైనా చేసేదేమో పాప మాట్లాడింది అని అన్నట్టుగా. అయినా నేను సరే ఎవరైనా కనుక్కుందామని నేను ఫోన్ చేశా.
కానీ రింగ్ అయింది కానీ ఎత్తలేదు. సరేలే ఏదైనా కానీ చూసుకొని మళ్ళీ చేస్తారా అన్నట్టుగా ఉన్నాను. సరే, మీరు గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ నలుగురు వస్తారు, ఎయిడ్స్ వాళ్ళు 2 వస్తారు, పిల్లలు లేని వాళ్ళు ఒకళ్ళు వస్తారు. వీళ్ళందరి మీద దాదాపుగా మీకు 2,00,000, 2,50,000 దాకా వస్తాయి. జాగ్రత్తగా మీరు డీల్ చేసుకోండి. జాగ్రత్తగా మీరు దానికి ఇబ్బంది ఏం లేదండి. వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా ప్రార్థన చేసి వాళ్ళకి నమ్మకంగా తగ్గుతుందని చెప్పాలి మీరు. అది ఆ తర్వాత ఏమన్నా కానివ్వండి, మనం ఏమన్నా దేవుళ్ళమా? అంతేదండి సార్, మనం కూడా ఆ రోజు కూడా చెప్పాం సార్. మీరు ఏంటంటే నా మీద మాత్రం ఆధారపడద్దు. మరి నేనే దేవుడిని కాదు, ప్రార్థన చేస్తాను. మీ శ్వాసాన్ని బట్టి దేవుడు తాకితేనే మీకు స్వస్థత కలగదు. అంతేగాని నా ఇష్ట ప్రకారం నేను ఫాస్ట్ ఉండమన్నాడు, ఆయన బాగు చేస్తున్నాను మాత్రం నా మీద పెట్టొద్దామని ఫస్ట్లో కూడా చెప్పానండి సార్. మీరు చెప్పేయండి. మీకు ఇబ్బంది లేదు. మీకు అమౌంట్ మాత్రం వాళ్ళు బాగా ఇస్తారండి. దాని గురించి మీకు ఇబ్బంది ఏం లేదు ఇంకా. సరే సరే, ప్రార్థనలో పెట్టుకోండి మీరు. నేనైతే మా సార్తో కూడా మాట్లాడతాను. మా సార్తో మాట్లాడి మీకు అది చర్చి కట్టించే ఏర్పాటు నేను తీసుకుంటా ఆ భారాన్ని. సరే సరే. ఇలాంటి సేవకులు బాగా వాడబడాలండి దేవుళ్ళకి. అది మీరు ఎంత భారం కలిగి ఎంత మందిని స్వస్థత పరుస్తున్నారంటే మాటలు కాదు. అవును, అంతే సార్. అంతే సార్, దేవుడు ఏదైనా కానీ ఆయన స్వస్థపరిచేది ఆయన కానీ మన చేతులు ఏమో సార్. మీకు ఎంతమంది పిల్లలు? నాకిద్దరు సార్, బాబు పాప. చదువుకున్నారా? చదువుకున్నాను. పాప 10th క్లాస్ చదువుతుంది. అబ్బాయి వచ్చేసి డిగ్రీ అయిపోయింది. ప్రస్తుతానికి ఏంటంటే ఖాళీగా ఉంది సార్. మంది చావకాన్ని ఆటో తీసుకున్నాము. ప్రస్తుతానికి ఖాళీగా ఎందుకని చెప్పేసి ఆటో తోలుతా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు పాస్టర్ అవ్వలేదా? వాళ్ళకి కూడా మరి నేర్పించలేదా? బాబుకి పాస్టర్ అవ్వలేదా అంటున్నా. పాస్టర్ ఉంది సార్. పాస్టర్ వేరే ఎవడు ఉందా? ఇవన్నీ ఉంది. వచ్చేసి బట్టల షాప్లో వర్క్ చేస్తుంది సార్. ఇంట్లో పిల్లలు చదివించుకుంటుండే వాళ్ళకి బాధ్యతలు ఉండే అని చెప్పేసి అందువల్ల కొంత. సరేనండి, మీరు బాగా నేను పని చేయండి, మీరు లైన్లో ఉండండి. మా సార్ కలుపుతాను, వీలైతే కలిసింది అనుకోండి ఇప్పుడు మాట్లాడదాం. లేదంటే లైన్లో తీసుకొని మీకు ఫోన్ చేస్తా. సరే, ఓకే సార్. ఓకే సార్, మీరు లైన్లో ఉండండి, మా సార్కి ఫోన్ చేస్తా. సరే. దేవుని చిత్తం అయితే చర్చ్ కూడా పెద్దగా కట్టొచ్చు. సరే సార్, ఇంకా అది దేవుని అన్నీ కదా సార్. ఫోన్ ఎత్తట్లేదు. సరే, ఓకే సార్. ఫోన్ అయితే ఎత్తట్లేదు. ఆయన ఒకవేళ ఆయన కాల్లో తీసుకొని మేము మీకు తీసుకుంటాను. ఈసారి వస్తే నేను వాళ్ళతో చెప్తాను మీకు. అదేంటంటే 15,000 అంట కదా ఇచ్చింది, మీరు 10,000 అని చెప్తారని చెప్పి నేను చెప్తాను వాళ్ళకి. 15 కదా మీరు ఇచ్చింది? అవును సార్, అవును సార్. 15,000 ఇచ్చారు కాబట్టి వాళ్ళకి చెప్తాను. అమ్మ 15,000 ఇచ్చారు కదా, ఇంకెందుకు వదిలేయండి, మీరు అబద్ధం ఎందుకు మాట్లాడతారని చెప్పి నేను రెట్టిస్తాను. నేను సైలెంట్ ఉండమని చెప్తాను. ఇప్పుడు ఏం లేదు సార్, క్లియర్ అయిపోయింది లేదు సార్. అయిపోయిందా? క్లియర్ అయిపోయింది. సెటిల్మెంట్ చేసేసుకున్నారా? ఇది బీబీసీ కూడా వచ్చినట్టుంది సార్. నేను ఒకసారి చూసాను, అప్పుడెప్పుడే గుర్తున్నట్టు ఉంది. బీబీసీ మీ దగ్గరికి వచ్చిందా? వచ్చింది సార్. వచ్చి అప్పుడు బాగా వైరల్ అయిపోయింది. ఇది వాళ్ళ నా పాప నాయన వల్ల మొత్తం మనకు వైరల్ అయిపోయింది బాగా. తర్వాత ఏం చేస్తాం, మనమేమో మరి ఎవరికి అన్యాయం చేయలేదు, మనం ప్రార్థన చేసాము, వచ్చారు. తర్వాత ఇలా జరిగిందని చెప్పేసి సరేలే ఏదేమైనా కానీ ఇదంతా మన మేలు కోసం అనుకొని నేను నిబ్రం చేసుకొని ధైర్యంగా ఉన్నాను. అయినా కానీ దేవుడు నమ్మకస్తుడు కాబట్టి మన చేయవదలేస్తారు ఆయన. అవును, అవును. మనం చేసిన మేలుకి నేను నా కష్టాజీతంలో వాళ్ళకి అన్నం పెట్టి పోషించి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి మరి అంతా చేశాను. సరే, నేను మీది అయితే సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా అది అయిపోయింది. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే కొంతమందిని పంపిస్తాను మీ దగ్గరికి. నంబర్ నా పేరు చెప్తారు, స్టీఫెన్ పాస్టర్ గారు అని. మీరు అదే మీరు నెంబర్ ఇవ్వండి, మనకు మాట్లాడదాము. తర్వాత నేను రోజు వస్తాను.
ఆ తర్వాత అప్పుడు పంపిద్దురు. మీరు ప్రార్థన ఏ రోజు పెడతారు వాళ్ళకి ప్రత్యేక ప్రార్థన? మనకేందంటే సార్ శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థనలు ఉంటా సార్ నేను. ఆ! ఉదయము 10 నుంచి 3 గంటల దాకా ఉపవాస ప్రార్థనలో ఉంటా. హ్మ్. రెండోది వచ్చేసి శనివారం వచ్చేసి నైట్ విజ్ఞాపన ప్రార్థన అని శనివారం నైటు మనకు 9 నుంచి 12, 1 గంట అవుద్ది. హ్మ్. శనివారం. హ్మ్. ఆదివారం వచ్చేసి ఉదయం 10 నుంచి 1 గంట దాకా ఆదివారం ఆరాధన. రోగులకి ఎప్పుడు స్వస్థత ప్రార్థన ఎప్పుడు పెడతారు? ఏ టైము? అంటే మిగతా కార్యక్రమాలు ఎవరైనా రోగులు ఉన్నారనుకో, హ్మ్. ఇంక నేను బయటికి పోను. హ్మ్. వాళ్ళ రోగులు కనిపెట్టుకొని వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుంటూ వాళ్ళకి మంచి చెడ్డలు చూసుకుంటూ మందిరంలోనే ఉంటా నేను. హ్మ్. 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 రోగులు లేనప్పుడు నేను బయటికి వెళ్తా ఉంటా. బయటికి ఎవరన్నా రమ్మన్నప్పుడు ఏదన్నా సేవకుల సదస్సు కానీ ఏదన్నా కుటుంబ ప్రార్థనలు కానీ ఏదైనా పని మీద వెళ్ళిపోయేసి మళ్ళీ మామూలుగా సాయంకాలం తప్పుడు 1 గంట ప్రార్థన చేసుకుంటా. హ్మ్. ఏది సాయంకాలం. హ్మ్. రోగులు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనము బయట పోకుండా మందిరంలో ఉండి ప్రార్థనలో ఉంటాం. హ్మ్. అది సార్. ఇంకా రోగులు ఉన్నప్పుడు బయటికి పోరు. రోగులు ఉన్నప్పుడు ఏంటంటే మనకు వాళ్ళు ఏ పొజిషన్లో ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. అవును. కనిపెట్టుకొని ప్రార్థన చేస్తుండాలి తగ్గే వరకు. కనిపెట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటారా. అదేనండి. ఇప్పుడు డాక్టరు చూసి మందులు రాస్తాడు కదా! ఏ యాంటీబయాటిక్ రాయాలి, ఏ పారాసిటమాల్ రాయాలా, లేదంటే అనల్సిన్ రాయాలా, లేదంటే సెలైన్ పెట్టాలా, అట్లా వాళ్ళు చూస్తారు కదా డాక్టర్లు. ఆ విధంగా ఈయన ఏ స్టేజ్‌లో ఉన్నారు, ఏ ప్రార్థన చేయాలి, ఎంత భారం కలిగి ప్రార్థన చేయాలి, వీళ్ళకి కొరకు ప్రార్థన చేయాలా, ఇలాంటివి అంతేనా? అంతే 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 అంతే. ఆ! ఓకే. ఓకే. ముందు వాళ్ళ చేత ఒప్పుదల చేపిస్తా సార్. ముందు మన పాపాలు ఒప్పుకోవాలనేది. ఆ! ముందు వాళ్ళు దిద్దుబాటు చేసుకోవాలా. ఆ! అందుకోసం ముందు వాళ్ళ పాపాలు ఒప్పుకొని హృదయం శుద్ధీకరణ పెడితే హ్మ్. అందుకోసం ముందు దేవుడి కాడ ఒప్పుకోండి అయ్యా మీరు ఏమేమి చేశారు అన్నీ కూడా మనకి శాపాలకు గురవుతుంటాయి. హ్మ్. కాబట్టి మీరు దేవుడి కాడ ఒప్పుదల చేసుకోండి. దేవుడు ఆటోమేటిక్గా మీకు స్వస్థ ఇచ్చేస్తాడు హ్మ్. హ్మ్. అని చెప్పేసి ముందు ఎవరైనా రోగులు ఇస్తే దేవుడి కాడ ఒప్పుదల చేపిస్తా. హ్మ్. అంటే వాళ్ళు ముందు ఏంటంటే భ్రష్టు పోవాలి కదా సార్. ముందు హృదయం కడగబడాలి కదా. కడగాలి. కడగాలి. ఆ, హ్మ్. అంటే వాళ్ళు ముందు స్టాండ్ కావాలి కదా. ఇప్పుడు ఒకవేళ బాగైపోయినా వాళ్ళు రేపు నిలబడలేరు. అవును. ఎందుకంటే మనకు బాగా అయిపోయింది ఇంక ఇబ్బంది లేదులే అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు. అవునవును. అందుకోసం ఏంటంటే వాళ్ళకు స్వస్థత కలగాల, ఇంకా దేవుని ఇంక విడిచిపెట్టకూడదు ఇంకో లైఫ్లో. అది. మరణం వరకు ఆయన అంటబడి ఉండాలి. అది నా ఉద్దేశం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మరణం దాకా ఉండాల్సిందే. అందుకోసం ఏంటంటే ముందు వాళ్ళు దిద్దుబాటు చేపిస్తాం. ముందు మీ పాపాలు ఒప్పుకోండి, మీ హృదయాన్ని కడుక్కోండి. చాలా చాలా బాగా చెప్పారండి. మరణం దాకా మీ దగ్గర ఉండాల్సిందే వాళ్ళు. అది అది చాలా అద్భుతమైన మాట చెప్పారు. దేవునికే మహిమ అది. ఉమ్. నిజంగా అంటే మీరు చేసిన చాలా భారం కలిగి చేస్తున్నారండి. ఎవ్వరు చేయలేరు సార్. ఇంత స్వస్థత నిజం సార్ మీరు. వ్యక్తులు మీరే. చిన్న ప్రార్థన చేద్దాం. మరి ఉమ్, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. నేను మా సారు ఫోన్ చేసిన ఎమ్మటే మీకు కాల్ చేస్తాను. మీరు లిఫ్ట్ చేయండి. ఆయన మాట్లాడతారు. ఆయన ఉమ్. మీకు అమౌంట్ పంపిస్తారు. మంచి చర్చి బాగా కట్టుకోండి. భారం కలిగి ఉన్నారు మీరు. ఆత్మలో సరే భారం కలిగి ఉన్నారు. హ్మ్. అనేక రోగులు మీరు స్వస్థత చేస్తున్నారు. ఇది మామూలు ఉమ్, విషయం కాదు. ఇది ఉమ్, స్వస్థత వరాలనేవి మీకుందనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ విషయం ఉమ్. యేసయ్య చూసుకుంటారు. ఆయన చూస్తూ ఉన్నారు. అవును. మీ పేరేమన్నారండి? మత్తయి పాస్టర్. మామూలుగా వీళ్ళ పేరు చిన్నయ్య. నాయనా మామూలు పేరు. యేసయ్య మీ మత్తయ్య మీరు మీరు ఎంచుకున్నారు. ఆయనకి స్వస్థత వరాలు ఇచ్చి ఉంటిరి. ఆయన మీరు చేసేటటువంటి స్వస్థత అమోఘమైనది నాయన. అనేకులను రోగము నుండి స్వస్థం చేస్తున్నటువంటి మా మత్తయ్య గారిని ముట్టండి. ఆయన చర్చి బాగుగా మీరు కట్టించబడాలి. నాయన ఆయన మీ కోసం భారము కలిగి ఉపవాసముతో ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. నాయన ఎంతోమంది రోగులను స్వస్థత చేయుచున్నారు నాయన. అదే విధంగా నాయన
ఆయన కుటుంబాన్ని ముట్టండి. ఆడ పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా చేయండి నాయన. నాయన వారికి మంచి డబ్బులు వచ్చేటట్టుగాను, వారికి మంచి బిల్డింగ్‌లు కట్టుకునేటట్టుగాను, కనీసం ఒక కారు కూడా లేకున్నటువంటి ఈ మన సేవకుని ముట్టండి. అనేకమైన సేవకులకు నాయన మీరు కోట్లు కోట్లు ఇచ్చి ఉన్నారు. నాయన కలవరి సతీష్ గాని, పిడి సుందరరావు గాని, నాయన అభినయ దర్శన్ అనేటువంటి పాస్టర్ గాని, అజయ్ బాబుకా పాస్టర్ గానివ్వండి, జాన్ బాబు అనేటువంటి పాస్టర్ గానివ్వండి, నాయన ఎంతో మంది పాస్టర్‌లకి మీరు పనికిమాలిన పాస్టర్‌లకి కోట్లు కోట్లు ఇచ్చి ఉన్నారు నాయన. కానీ మీకోసమే భారము కలిగి స్వస్థత చేస్తున్నారు నాయన. నాయన ఆ రోజుల్లో మీరు ఎంత స్వస్థత చేశారో మాకు తెలియదు. కానీ మేము నిరూపణగా చూస్తూ ఉన్నాము. మన మత్తయ్య గారి స్వస్థత చేయుట నాయన. మీకన్నా గొప్ప దైవజనులు, గొప్ప దైవజనులు ఈయనను ముట్టండి. నాయన మీ స్వస్థత కన్నా యేసయ్యా మీరు చేసినటువంటి స్వస్థత కన్నా రెట్టింపుగాను మన మత్తయ్య గారు చేయించుతున్నారు నాయన. వీరిని బాగు చేయండి. బాగు చేయండి నాయన. వీరిని ముట్టండి. వీరికి కనీసం 10,00,00,000 వచ్చినట్లుగా, కనీసం 2, 3 కార్లు కొనుక్కున్నట్లుగా నాయన వీరిని దయచేయండి నాయన. దయచేయండి. మీ మేడం పేరేంటండి? ద్రాక్షావళి సార్. ఏం పేరండి? ద్రాక్షావల్లి. ద్రాక్ష. ఆ పేరెట్ట పెట్టారండి మీరు? మరియమ్మ గాను, లేదంటే బెత్సబాయి పెట్టుకోవాలి గదా! సరే. అయిపోయింది. ద్రాక్ష ఇంకా మార్చలేదా పేరు? పేరు మార్చలేదా? అదే సార్, అది బాగుందని ఆ రోజు పాస్టర్లు పెట్టారా? పాస్టర్ గారే పెట్టారా ద్రాక్షావళి అని? అవునవును. అయ్యయ్యయ్యో! తెలుసునా మీకు ద్రాక్షావళి అంటే? అప్పుడు వాళ్ళు పెట్టారు సార్, అప్పుడు మనకు తెలియదు. మామూలు పేర్లండి. సరే ఏదైతే ఏదో ఒక మనం అయిపోయింది ఏదో. ద్రాక్షావళి గారిని కూడా వారిని కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన. మా అయ్యగారు ఎంత మంచి కార్యాలు చేస్తున్నా ద్రాక్షావళి గారు వెన్నంటి మిమ్మల్ని వారిని వెన్నంటి ప్రోత్సహించి ఉన్నారు. మా పాస్టర్ చేసేటువంటి స్వస్థతకు మా మేడం వెన్నంటి ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి వారిని కూడా కనిపెట్టుకొని ఉండాలి నాయన. నాయన యేసయ్య మీరు చేసినటువంటి స్వస్థత కన్నా రెట్టింపుగా మా మత్తయ్య గారు స్వస్థత చేయుచున్నారు. మీకన్నా గొప్ప దైవజనులు మా మత్తయ్య గారిని ఆశీర్వదించి ఆయన్ని ఆయనకు కుమ్మరించండి. అద్భుత వరాలు ఇంకను కుమ్మరించండి. వారి ఇంట కోట్లు కోట్లు కుమ్మరించండి. లేకపోతే మేము ఒప్పుకోము నాయన. పిడి సుందరరావు గారికి ఉన్నాయి. నాయన చాలా మంది అద్దంకి దయాకర్ రావు గారికి ఉన్నాయి. అదే విధంగా చాలా మంది పాస్టర్లు కోటీశ్వరులయ్యారు నాయన. పాపం నిరుపేద పాస్టరు ఆత్మల భారం కలిగి ఎంతో మందికి చావుకి ఎంతో మంది చావు నుండి విడిపించినటువంటి పాస్టరు ఈ పాస్టర్ గారిని ముట్టండి నాయన. వీరిని గొప్పవాళ్ళు చేయండి. ఆమేన్. సరే అత్తయ్య గారు మనం ఖచ్చితంగా ముందుకెళ్దాం. మీరు ఇంకా బాగా పెద్ద పాస్టర్ అయ్యేదాకా నేను ఊరుకోను. మీరు బాగా నేను మా సార్తో మాట్లాడతాను. మీరు వాళ్ళకు కూడా పంపిస్తాను. వాళ్ళు రసం భాగం కానీ కానుక కానీ బాగా ఇస్తారు. ఇబ్బంది లేదు. బాగా చూసుకో వాళ్ళకి. సరే. ప్రైజ్ లార్డ్ మత్తయ్య. ఓకే సార్.